హలో అండి. సో మీ ముందుకు ఒక మంచి ఫార్మ్ ల్యాండ్ తీసుకొచ్చానండి. అది ఎక్కడనో కాదండి, అది వచ్చేసి ఇటు సైడ్ బేగంపేట్ విలేజ్ లో ఉంటదండి మన వెంచర్ వచ్చేసి. ఈ రోడ్ కనెక్టివిటీ చూసుకుంటే పటంచెరు వెళ్ళే రూట్ అండి ఇది వచ్చేసి మనకి. సో పటంచెరు నుంచి మనకి హార్డ్లీ జస్ట్ ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఇది వచ్చేసి మనకు నర్సాపూర్ విలేజ్ అండి. ఇటు కనెక్టివిటీ రోడ్ అండి. అండ్ ఈ రోడ్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ప్రపోజల్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అండి. ఇది కనెక్టివిటీ రోడ్ అండి. అండ్ ఈ టూ బిట్వీన్ విలేజెస్ మధ్యలో మన వెంచర్ ఉంటుందండి. ఇదే ఇటు సైడ్ ఉంది మన వెంచర్. సో ఈ వెంచర్ ఏమేమి ఇస్తున్నారు, ఒకసారి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి పదవి చూసుకుందామండి. సో ఇదే అండి మన వెంచర్. అంటే మీకు విలేజ్ కి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ అండి మనది వచ్చేసి. ఇది ఫార్మ్ ల్యాండ్ వెంచర్ అండి. ఇది వచ్చేసి టోటల్ ఇది వచ్చేసి మనకు 100 ఎకర్స్ వెంచర్ అండి ఇది. ఇందులో మనము 25+ వరల్డ్ క్లాసిక్ ఎమ్యూనిటీస్ అని ప్రొవైడ్ చేస్తున్నామండి ఇందులో వచ్చేసి. సో రీసెంట్ గానే తీసుకున్నామండి ప్రాజెక్ట్ అయితే. సో ఇందులో డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తున్నారో మీకు ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందరికెళ్ళి. ఒకసారి రోడ్ వర్క్స్ కూడా మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి ఇందులో. ఒకసారి పదండి, అంటే లోపల ఏమేమి వర్క్స్ నడుస్తున్నాయో చూపెడతా ఒకసారి నేను మీకు. సో ఈ వెంచర్ ఎక్కడో కాదండి, మనకు బేగంపేట్ విలేజ్ కి ఆనుకొని ఉన్న వెంచర్ అనేది వచ్చేసి టోటల్ 100 ఎకర్స్ అండి ఇది. సో ఇందులో మనము ఎమ్యూనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు 25+ వరల్డ్ క్లాసిక్ ఎమ్యూనిటీస్ అని ప్రొవైడ్ చేస్తున్నామండి ఇందులో వచ్చేసి. అది కాక మనకు 35,000 SFT లో క్లబ్ హౌస్ ఇస్తున్నాం. అంత పెద్ద క్లబ్ హౌస్ ఫార్మ్ లైన్ మీరు ఎక్కడైనా చూసారా అండి? ఎవరైనా ఇస్తున్నారా? కాకపోతే మనం ఇస్తున్నామండి అందులో స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నాం, బ్యాంకెట్ హాల్ ఇస్తున్నాం మనం. అది కాకుండా యాంపీ థియేటర్ అనేది ఇస్తున్నామని. ఇది కాకుండా మనకు క్లబ్ హౌస్ లో మీకు అంటే సిట్టింగ్ ఏరియా కానీ మనకు 1 డే స్పెండ్ చేయొచ్చు అని అందులో. అండ్ అది కాకుండా ఎమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇందులో వచ్చేసి మనకు మెడిటేషన్ హాల్ ఇస్తున్నారు, ఓపెన్ జిమ్ ఏరియా ఇస్తున్నారు, అండ్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నారండి. దీనికి చూసుకున్నట్లయితే మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అన్నది అటు నుంచి వస్తుంది మనకు ఎంట్రన్స్. సో అది కాక ఇందులో గోశాల ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ మనకి ఇందులో వచ్చేసి మినీ టెంపుల్ ఇస్తున్నారు. మనకు టెంపుల్ కూడా అటు సైడ్ వస్తుందండి మనకి అందులో. మనం ఇంకొక క్లబ్ హౌస్ చెప్పాను కదండి మీకు, 35,000 SFT లో అని చెప్పాను కదా, అది ఇటే వస్తుంది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామండి మనకు వచ్చేసి ఇందులో. సో ఇందులో ఇంకా ఏంటంటే మనకు పంచకర్మ అండ్ నేచర్ క్యూ ఇస్తున్నామండి. అది కాకుండా మనకి ఇందులో వచ్చేసి హుడెంట్ వీకెండ్ హోమ్ కండక్ట్ చేస్తున్నామండి. మీకు హుడెంట్ తో మాత్రమే మనము కట్టి ఇస్తున్నామండి. అదైతే కంపెనీ తరపు నుంచి. అది కూడా మనకు ఏంటంటే మనకు లైబ్రరీ ప్రొవైడ్ చేస్తున్నామండి. అది కాక మనం ఇందులో చుట్టూ వచ్చేసి కాంపౌండ్ వాల్, అంటే ఫార్మ్ ల్యాండ్ నీకు ఎవరైనా చూసుకున్నట్టే కాంపౌండ్ వాల్ మాక్సిమం అయితే ఎవరు ఇవ్వరండి, మనం ఇస్తున్నాం కాంపౌండ్ వాల్ అనేది. ఇందులో వచ్చేసి మనకి 24/7 సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంట్రన్స్ ఆర్చ్ గ్రాండ్ గా ఇస్తున్నామండి ఇందులో వచ్చేసి. ఇంకా ల్యాండ్స్కేపింగ్ ఇస్తున్నాం ఇందులో. అండ్ అది ఇందులో ఇంకొకటి ఏంటంటే ఓపెన్ డెక్ ఇస్తున్నామని. ఓపెన్ డెక్ అంటే ఏంటంటే మనకు చిన్న మినీ ఫంక్షన్ హాల్ లాగా, అంటే ఇప్పుడు లైక్ మీటింగ్స్ జరగడం కానీ, లేదంటే చిన్న ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏమైనా అవుతాయి కదండి, చిన్న కూర్చొని మనం కొద్దిగా మాట్లాడడానికి ఫ్రెండ్స్ తో ఒకప్పుడు అలా, దాన్ని మనము మీటింగ్ డెక్ అని పిలుస్తామండి అందులో వచ్చేసి. అది కాకుండా ఇందులో మనకు వచ్చేసి ఆక్సిజన్ ప్లాంట్స్ అని ప్రొవైడ్ చేస్తామండి. ఇంకో వచ్చేసి మనకు 5 సీజనల్ ఫ్రూట్స్ అని ప్రొవైడ్ చేసామండి. అవి ఏవో కాదండి, మనకు వచ్చేసి జామా కానీ, మనకి ఇంకొక వచ్చేసి సపోటా కానీ, ఇంకా గ్రేప్స్ కానీ మనకు వచ్చేసి. సో ఇలాంటివి చాలా అండి మనకి ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులో వచ్చేసి మనకు. సో చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మనకు మొత్తం చుట్టూ విలేజెస్ అండి. చూసుకున్నట్లయితే మొత్తం చుట్టూ విలేజెస్ కాకుండా అండి మనకు 10 minutes డ్రైవ్ లో ఏమేమి సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటే ప్రియదర్శి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఉందండి మనకి ఇక్కడ వచ్చేసి. అది కాకుండా మనకి ఇక్కడ వచ్చేసి TRR వచ్చేసి మెడికల్ కాలేజ్ ఉందండి మనకి జస్ట్ 10 minutes డ్రైవ్ లో. ఐఐటి కంది వచ్చేసి జస్ట్ మనకు 10 minutes డ్రైవ్ లో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. అటు సైడ్ ఉంటుందండి మనకు ఐఐటి కంది అనేది. పడంచేరు బస్ స్టాండ్ వచ్చేసి మనకు హార్డ్లీ జస్ట్ 15 minutes డ్రైవ్ లో ఉంటుందండి మన వెంచర్ కి వచ్చేసి. చుట్టుపక్కల చూస్తున్నారు కదా మొత్తం విలేజెస్. ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నాం అనేది వచ్చేసి టోటల్ 100 acres ప్రాజెక్ట్ అండి ఫార్మ్ ల్యాండ్. ఇది కూడా మనకు December 22nd కి లాంచ్ అవుతుందండి. గ్రాండ్ లాంచ్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు ఓపెనింగ్ అయితే చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తున్నారండి ఇక్కడ అయితే మనకు. సో చూసారు కదా మొత్తం డెవలప్మెంట్ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో. అది కాకుండా మనకి ఏంటంటే మనకు నియర్ బై కాలేజెస్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ మనకు నియర్ బై ఉన్నాయండి. సో ఇంకా లాంచ్ చేయలేము మనము. ఆల్రెడీ చూసిన సైట్ విజిట్స్ కి కస్టమర్స్ కూడా వచ్చారండి మనకు. వెహికల్స్ కూడా చూస్తున్నాం కదా, ఆల్రెడీ ఇందులో మనకు 10 గుంటస్ అని సేల్స్ కూడా అయిపోయాయండి మనకు. అది కాకుండా మనము 5 acres లో మనకు వచ్చేసి వెజిటేబుల్స్ అనేది మనము పండిస్తున్నామని వెంచర్ లో. అది కాకుండా మనకి ఇంకొకటి ఏంటంటే మేజర్ పాయింట్ వచ్చేసి మనకు రిసార్ట్ కూడా వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అచ్చర్ చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి రిసార్ట్ అనేది అచ్చర్ లాంచ్ చేస్తున్నారండి మనకు అక్కడ. ఆల్రెడీ వర్క్స్ నడుస్తున్నాయి. సో ఇదండి మన వెంచర్ మొత్తం టోటల్ సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ మీకు మొత్తం చెప్పాను కదండి. సో ఈ వెంచర్ గురించి మీరు ఇంకా ఫర్దర్ గా తెలుసుకోవాలంటే కూడా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, దాన్ని కాల్ చేస్తే మీకు ఫర్దర్ గా ప్రతి ఒక్క పిన్ టు పిన్ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక్కసారి ఈ 22nd రోజు ఒక్కసారి మీరు సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి. మీకు ఒక
ఐడియా వస్తుంది మన వెంచర్ ఎక్కడ ఉందో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.